ఏందో ఏమో పో. ఇంట్లో పంచాదులు బజాట్లు వేసుకొని పడి పడినోళ్ళ నోట్లో పడుతుంటారు కొంతమంది. అయ్యిందోటి కాందోటి అనుకుందానికి వాళ్ళకు కూడా ఇంత సందు దొరికినట్టు అవుతుంది. అందరేమో కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంటి గుట్టే బజాట్ల పడుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళే తేపకోటి అనుకునుడితోని పడి పడినోళ్ళకు సందు దొరికినట్టు అవుతుంది. అవునంటే కావాలంటే గి వార్త చూడుర్రి. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కాదటనుల్లో. కేటీఆర్ అంటే కొత్త అర్థం చెప్పింది కవిత అక్క. అవు మేము చెప్పుడు కాదు కానీ అక్కయ్య చెప్తుంది ఏనోలే. ఇక చెప్పరా అక్క ఈ విధంగా. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. గిట్ట అన్న పేరుకు కొత్త అర్థం చెప్పింది అన్నట్టు కవిత అక్క. మరి దీని మీద ఆయన ఏమంటాడో ఏమో కానీ సందు దొరికినప్పుడల్లా అన్న కాకుంటే బాబుకు, బాబు కాకుంటే బావకు, లేకుంటే ఎవరికో ఒకరికి సూటి పెడతానే ఉన్నది గిట్లా. ఇదే కాదుల్లో మాట్లాడుకుంటా ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముచ్చటల్లా పెట్టి గీ మాట అన్నది. బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. అవు బరాబర్ తెలంగాణ మా జాగీరే, మా తాతల జాగీరే, ఇది ఎవరి జాగీరు కాదు అని బాగా చెప్తుంది అన్నట్టు కవితక్క. వద్దు ముర్రు అంటే ఈ వన్ సైడ్లో వేంద్ర నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది, నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద వాడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరమవరం గెలుస్తాం, మేమే ఎవరమవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగు. మొన్న తెలంగాణలో గిరాస పార్టీ వాళ్ళు మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇవ్వనందుకు తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ సార్ అని ఉండే కదా. అగోగా మాటకు అప్పటి సంది ఇప్పటి వరకు రోజు కింద రగులుతూనే ఉన్నది పంచాది. అట్టియాలవో మలక వాళ్ళ అన్న నడుచుకుంటేనే అటంక పవన్ కళ్యాణ్ సార్కు సూటి పెట్టింది అన్నట్టు కవితక్క.